80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెనాలిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పట్టణ చెంచుపేట నుంచి శుక్రవారం సాయంత్రం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆరంభించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ర్యాలీని ప్రారంభించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ చెంచుపేట నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని జరిపినట్టు నాయకులు తెలియజేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా పోరాటాలు చేసినటువంటి త్యాగాల వల్ల ఎంతోమంది గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలు శాంతియుతంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఈనాడు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో జాతి, మత, కులం, వర్గం, వైషమ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి ఈ భారతీయతని సార్వభౌమాధికారాన్ని ఈ రోజున మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. దేశ సమగ్రత కోసం, భారతీయత కోసం వర్గాలు, వైషమ్యాలు లేకుండా, కులాలు, మతాలు లేకుండా జాతి సమైక్యత కోసం మనందరం కూడా భారతీయులనే భావన మనందరికీ కలిగేలాగా చూస్తూ ఉన్నాం. ప్రాంతీయ తత్వం, మతతత్వం, కులతత్వం, వర్గతత్వం ఈ రోజున పెరుగుతున్నటువంటి సందర్భంలో వీటిలన్నింటినీ కూడా అరికట్టుకుంటూ దేశ సమగ్రత కోసం, సమన్వయం కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం మనందరం ఐక్యతా రాగంతో, భారతీయ భావంతో, జాతీయ భావంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క తిరంగా ర్యాలీ ఈ పట్టణంలో జరుపుకున్నందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.